కేవలం 1-2 స్థానాలకే పరిమితమైతే కనుక ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మోరోవర్ అక్కడటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎవరికి ఉండబోతోంది? భారతీయ జనతా పార్టీ సంఖ్యను పెంచి మేయర్ పీఠాన్ని దక్కించుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా, లేదంటే ఇక్కడ ఇంకా ఏమైనా ఈక్వేషన్స్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు బలాన్ని కాపాడుకోగలుగుతున్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. యా రైట్, మంచిర్యాల నుంచి మా కరెస్పాండెంట్ అరుణ్ కూడా అందుబాటులో ఉన్నారు. అరుణ్, గుడ్ ఈవినింగ్. రైట్ శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. ఏదైతే మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే ఈ రోజుతో ముగిసింది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఒక ఏదైతే కార్పొరేషన్ తో పాటు 4 ఏదైతే మున్సిపాలిటీలతో పాటు అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన 2 ఆసిఫాబాద్ కాకినాడ మున్సిపాలిటీ ఎన్నికలు 11వ తేదీన నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు అన్ని కూడా మంచిర్యాల మేయర్ పీఠంపై పనిచేసినాయి. ప్రధానంగా కూడా బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా తమే ఏదైతే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామంటే కూడా ఇప్పటికే కూడా ఏదైతే సభలలో తెలిసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈసారి ఎన్నికలలో కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తను చేజిక్కిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ మాత్రం ముఖ్యంగా ప్రచారానికి కూడా ఏదైతే స్థాయి నాయకులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కావచ్చు, అదేవిధంగా కూడా కిషన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలను ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వస్తే రామగుండం ఓల్డ్ కార్పొరేషనే, మంచిర్యాల విషయానికి వస్తే కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి కార్పొరేషన్ ఇది. సో గతంలో ఇదే రామగుండం నుంచి బీఆర్ఎస్ పార్టీ 19 డివిజన్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 11 గెలిచింది. అండ్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 9 మంది గెలవడం జరిగింది. ఇది కొంచెం డిఫరెంట్ ఈక్వేషన్ అనే చెప్పాలి. మోరోవర్ అక్కడ సింగరేణి బెల్ట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ గతంలో 5 స్థానాలు వచ్చింది. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వాళ్ళే 6 స్థానాల్లో గెలవడం జరిగింది. సో రామగుండంలో మరి ముఖ్యంగా ఈసారి కోర్కంటి చందర్ ఏమైనా కొంత వీక్ కనిపిస్తున్నారా? మక్కన్ సింగ్ ఠాకూర్ కొంత ఈసారి బలం పుంజుకునేటువంటి అవకాశం ఉందా? ఈసారి కాంగ్రెస్ పార్టీ కొంతవరకు స్ట్రాంగ్ కనిపిస్తోందా, బీఆర్ఎస్ స్ట్రాంగ్ కనిపిస్తోందా? ఎట్లాంటి ఈక్వేషన్ చూడొచ్చు? రామగుండం కార్పొరేషన్ వచ్చేసరి కూడా ఈసారి ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ముఖ్యంగా కూడా ఈసారి కూడా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ఏదైతే పూర్తి స్థాయిలో ఈ గతంలో ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ కాలేదనేది ఒక కారణం అయితే తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా కొంత ఈసారి ముందు కొన్ని సీట్లు గతం కంటే ఈసారి కూడా ఏదైతే గతంలో కైవసం చేసుకున్నప్పుడు ఈసారి కొన్ని సీట్లు పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ కూడా మక్కన్ సింగ్ ఠాకూర్ కూడా ఏదైతే ఖచ్చితంగా కూడా పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కూడా ఇప్పటికే కూడా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాలకు వచ్చేసరికి కూడా మంచిర్యాల కూడా ఈసారి కొత్తగా కూడా కార్పొరేషన్ ఏర్పడింది. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. అయితే ఆ పోటీలో ఏదైతే బీజేపీ కూడా ఖచ్చితంగా ఏదైతే మొత్తం కూడా ఈసారి ఈ ఎన్నికల ప్రతిష్టాత్మక కొత్త కార్పొరేషన్ కాబట్టి ఖచ్చితంగా తమ అభ్యర్థి మేయర్ గా గెలుపు ఏదైతే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విధానం కూడా పావులు కలుపుతా ఉన్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ప్రచారాలు చేసైతే ఆపేసిండ్రు. ఇక ఏదైతే స్థానిక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నా కానీ ఈవెన్ కొకిరాల మీద కొంత అసంతృప్తి, కొన్ని విమర్శలు, కొన్ని అవినీతి లాంటి విమర్శలు ఇవన్నీ కూడా వచ్చాయి. బట్ అయినా కానీ ఇది కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ కాబట్టి సో దీంట్లో ఏ అంశాలు ప్రధానంగా ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓటర్లను ఆకర్షిస్తాయి? అక్కడ ఉన్నటువంటి సమస్యల బేస్ లో జరిగిందా ప్రచారం, లేదంటే పొలిటికల్ బేస్ లోనే జరిగిందా? ఎట్లా చూడాలి ఈ 2 పాయింట్స్ ని? ముఖ్యంగా మీరు అన్నట్టు కూడా ఏదైతే కొంత ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఏంటంటే పూర్తి స్థాయిలో కొన్ని జాగాల్లో పనులు జరగకపోవడం కావచ్చు, అదేవిధంగా కూడా కొంత ఏదైతే కొంత ఇబ్బందులు కొంత అక్కడిక్కడ కొంత సంబంధించినటువంటి సమస్యల నేపథ్యంలో కూడా ఈసారి కొంత కాంగ్రెస్ కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా చాలా మంది కూడా ఈ పార్టీలో కాంగ్రెస్ లో ఉండి టిక్కెట్ రాని వాళ్ళందరూ కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కూడా తర్వాత బీజేపీలో చేరి కూడా పోటీలో ఉన్నారు. అంటే గతంలో ఇక్కడ ఉన్న ఏదైతే సీనియర్ నాయకులను కూడా ఇవాళ టికెట్ రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కొంత కాంగ్రెస్ కి మైనస్ ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే ఓవరాల్ గా కూడా బీజేపీ, బీఆర్ఎస్ తిరుగుక పోటీ అయితే ప్రధానంగా నెలకొందని మనం చెప్పొచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఎన్నికల ప్రచారం అయిపోయింది, ఇక మైకులు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఏ అంశాలు ఈసారి ఓటర్లను ఆకర్షించబోతున్నాయి?